నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ దీన్ దయాల్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ల నగదు అందజేశారు. అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దీన్ దయాల్ నగర్లో రాబోయే 2 నెలల్లో ఎండ్ టు ఎండ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంచి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. త్వరలోనే ఉద్యోగార్థుల కోసం జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ రాష్ట్రంలో పెద్ద పండగ వాతావరణం. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ ఉదయం తెల్లవారు 6 నుంచే రాష్ట్రంలో పేదలు, నిరుపేదలు ఎవరైతే అవ్వాతాతలు కావచ్చు, లేదా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవాడు కావచ్చు, లేదా అటెండర్ సపోర్ట్తో బెడ్ మీద ఉండేవాడు కావచ్చు, లేదా వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ 1వ తేదీ కానీ సెలవు వస్తే ముందు రోజు ఇవ్వండి, ముందు రోజే అలా దిశానిర్దేశం ఇస్తే ఈ యొక్క రాష్ట్రంలో 28 జిల్లాల్లో 1వ తేదీ వస్తుందంటే ప్రతి ఒక్కరు పండగ. ఈరోజు నేను ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ మార్నింగ్ విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్లో ఉన్నాను. అయిన తర్వాత 1వ తేదీ పెన్షన్ కాబట్టి ప్రతి ఎన్డీఏ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత నేరుగా పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి 7:30కి వచ్చాను. వచ్చి పెన్షన్స్ ఇస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఏమంటే, సార్ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3కి తల్లికి వందనం వచ్చింది, 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా, అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అసలు వాళ్ళ ఆనందానికి అద్దులే లేవు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే మేము ఇట్టాడి సైకిల్ పిల్లవాడికి కొనిచ్చే స్టేజ్లో లేవు సార్. ఇప్పుడు ఒక తాటాకుల ఇల్లు ఉంది చిన్నది, మేము ఇక్కడే తాటాకుల ఇల్లు ఎంతో కానిస్తున్నాను సార్, మా వాడికి కొనిచ్చే స్థితి కాదు. ఎందుకంటే నేను 3 ఏళ్లలో పాస్ పని చేస్తున్నా, 3 ఏళ్ళలో కలిసి నాకు 6,000 వస్తుంది, నేను మనోడిని చదివించుకుంటున్నా. వాళ్ళ ఆనందానికి అద్దులేదు. అదే ఇంకో ఇంటికి పోతే అదేవిధంగా సార్ నాకు హస్బెండ్ లేడు, నేను నా పిల్లవాడిని చదివించుకుంటున్నా మనవాడిని. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలు, రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నం. అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిందో ప్రజలకి, ఆ మాట తప్పకుండా ఏదైతే ఈరోజు సూపర్ 6 వేసిందో, సూపర్ 6లో దాదాపు అన్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఈరోజు చేయడం జరిగింది. 1, 2 కాదు, అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసాం. కేవలం 5 రూపాయలకు చక్కగా భోజనం పెడుతూ ఉంటే రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేసింది 5 సంవత్సరాలు. ఎందుకు మూసేసింది ఎవరికి తెలియదు. శాడిజం. నెల్లూరులో ఒక 6 ఏసీ బస్టాండ్లు పెడితే అవన్నీ మూసేశారు. ఎందుకు మూసేశారో తెలీదు. ఒక బస్టాండ్ అయితే దానికి యాక్చువల్గా టాయిలెట్స్ చేశారు. ఇదంతా శాడిజం. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారిని చెప్పిన పేదలు మనల్ని నమ్మి ఓట్లేశారు, ప్రజలకు సంక్షేమం చేయాలా, రెండో పక్క డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయకుంటే పిల్లల భవిష్యత్తు అంధకారం. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే, డెవలప్మెంట్ జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇవాళ భోగాపురంలో ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఒక చక్కటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఆ పక్క నుండే 3-4 జిల్లాలు ఎంతో డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ రాగానే చుట్టుపక్కల ల్యాండ్ విలువలు పెరిగినాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ రాగానే ఆ చుట్టుపక్కల ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాగానే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరగగానే ప్రభుత్వానికి ట్యాక్స్లో డబ్బులు వస్తాయి. ట్యాక్సులు రాగానే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. మళ్ళీ అది పెరగగానే మళ్ళీ అటు సంక్షేమం, డెవలప్మెంట్ చేయొచ్చు. ఇలా
ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెలిసిన అనుభవం ఉన్న వ్యక్తి గవర్నర్ ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఈరోజు ఎంతో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తంతో 28 జిల్లాలు ఈక్వల్గా డెవలప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే నెల్లూరుని గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజార్టీని గెలిపించారు. కాబట్టి నెల్లూరు చేయాల్సిన బాధ్యత ఉంది. చెప్పిన వాటికంటే ఎన్నో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, యూజిడి కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కావచ్చు, ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, పిల్లలకి స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అన్నీ టేకప్ చేసాం. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలు రిక్వెస్ట్ చేసేది, మరొక 2 సంవత్సరాలు పట్టండి. 2 సంవత్సరాలు అయింది. రాబోయే 2 సంవత్సరాల్లో 100కి 100 రూపాయలు నెల్లూరులో మీకు ఏదైతే మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు చేస్తామని తెలియజేస్తాం.